హలో అందరికీ, ఇది ఒక క్లీనింగ్ వ్లాగ్ అండి. నేను మెష్ డోర్ క్లీనింగ్ బ్రష్ అని చెప్పి ఒక షార్ట్ పెట్టాను కదా, ఆ బ్రష్ ఎంత యూస్ఫుల్లో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే నాకు కాంప్లిమెంటరీగా వచ్చిన హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ పనితీరు కూడా తెలిసిపోతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్రష్ గుర్తుంది అబ్బా మీకు? మెష్ డోర్ క్లీనింగ్ బ్రష్ అని చెప్పి నేను ఒక షార్ట్ పెట్టాను కదా. సో ఆ షార్ట్ చూసి మా రిలేటివ్స్లోనే ముగ్గురో నలుగురో ఆర్డర్ పెట్టమంటే వాళ్ళకు కూడా నేనే ఆర్డర్ పెట్టాను. ఈ బ్రష్ అయితే చాలా యూస్ఫుల్ అండి. మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవటానికి చాలా బాగుంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మస్కిటో నెట్ డోర్ క్లీన్ చేసేసి ఆ తర్వాత నాకు కాంప్లిమెంటరీగా యురేకా ఫోర్బ్స్ వాళ్ళు వ్యాక్యూమ్ క్లీనర్ ఒకటి పంపించారు కదా, హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్. సో దాంతో క్లీన్ చేస్తాను అనమాట. సో దాని రివ్యూ రెండు కూడా మీకు తెలిసిపోతాయి. సో నేను ఇంకా వ్లాగ్ క్లీన్ చేస్తూ కవర్లు చెప్పుకుందాము. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి అబ్బా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. పొగలాగా వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా విత్ ఇన్ నో టైం అనమాట. మనం జస్ట్ ఇలా పెట్టి ఇలా అనేయటమే. ఆల్రెడీ నేను ఒక 1 వీక్ బ్యాక్ క్లీన్ చేశాను. సో అందుకని అంత దుమ్ము లేదు. ఆ తర్వాత ఇలా బయట పక్కకు కూడా వెళ్ళి ఇలా అనేసేయాలి. అంతే, ఈ డోర్ అయిపోయింది. ఇది నేను 1 వీక్ బ్యాక్ క్లీన్ చేసా కాబట్టి అంత డస్ట్ లేదు. ఇంకొక హాల్లో సోఫా వెనక ఒక విండో ఉంది, అదైతే క్లీన్ చేయలేదు. దాన్ని చూద్దాం పదండి. సోఫాలు జరిపేద్దాం. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను అబ్బా. సో ఎలాగో కొత్త సంవత్సరం వస్తుంది, సంక్రాంతి పండుగ వస్తుంది కదా. సో నిదానంగా క్లీనింగ్ స్టార్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో నేను తీసుకున్న మెష్ డోర్ క్లీనింగ్ బ్రష్తో క్లీన్ చేసి, అలాగే నాకు కాంప్లిమెంటరీగా వచ్చిన హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్తో కింద డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తే మీకు రెండిటికి ఎలా యూజ్ అవుతాయి అనేది అర్థమవుతుంది. రెండు కూడా రివ్యూస్ ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ క్లీనింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. వీటికైతే చాలా దుమ్ము ఉంది, పొగల్లో వస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో, నేను మాస్క్ పెట్టుకొస్తాను, నాకు అసలే డస్ట్ పడదు. Come on immediately. Come on, I say. మీకు కనిపిస్తుందో లేదో, ఫుల్గా దుమ్ము ఉంది బాగా. ఈ విండో అయితే నేను క్లీన్ చేయలేదండి, మీకు చూపిద్దామని అలా ఉంచేసాను. మిగతావి అయితే నేను క్లీన్ చేశాను. సో ఎంత దుమ్మున్నా కూడా ఈ బ్రష్ సహాయంతో చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో నేను పర్చేస్ చేశాను. సో మీకు కావాలి అంటే నా వీడియో పైన ఆ ప్రోడక్ట్ని నేను ట్యాగ్ చేస్తాను, మీరు కూడా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ కొనక ముందు అయితే చాలా కష్టపడేదాన్ని అబ్బా మెష్ డోర్స్ క్లీన్ చేయాలంటే. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. బయట మైక్లో ఏదో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది, మీరు వినండి. ఫుల్గా ఉంది దుమ్ము.
ఏంటి షాక్ అయ్యావా? అసలు చూడండి ఎంత దుమ్ముందో, అసలు ఎట్లా వస్తుందో పొగలాగా. ఈ బ్రష్ లేకపోతే మాత్రం క్లీన్ చేయటం నా వల్ల అయితే అయ్యేది కాదు. సో ఈ బ్రష్ సహాయంతో చాలా ఫాస్ట్గా ఈజీగా అయితే చేయగలిగాను. అసలు ఎంత దుమ్ము వచ్చిందో. నా కింద దుమ్ములో నా అడుగులన్నీ కింద కనిపిస్తున్నాయి, చూపిస్తా మీకు. మాకు ఈ స్పైడర్స్ ఎక్కువ అబ్బా, బూజులు పెట్టేస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మాకు అన్నీ ఎక్కువే, పొల్యూషన్ ఎక్కువే, దోమలు ఎక్కువే, స్పైడర్స్ ఎక్కువే. వాటర్ కూడా హార్డ్ వాటర్ మేము ఉండేది బ్యాంక్ కాలనీ. అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పది రోజులకు ఒకసారి దులుపుకుంటూనే ఉండాలి, లేదంటే అంత బూసులే. సో మీరైతే మెష్ డోర్స్ ఎట్లా క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి అబ్బా. సో ఒకే రోజు ఇల్లంతా క్లీన్ చేయాలంటే కష్టం కదా. సో రోజు కొంచెం కొంచెంగా చేసుకుంటే ఎంత పెద్ద టాస్క్ అయినా ఇట్టే అయిపోతుంది కదా. చూడండి చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మెష్ డోర్స్ కింద క్లీన్ చేయాలి. హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ దాంతో క్లీన్ చేసి చూపిస్తా. చూసారా కింద ఎంత దుమ్ము వచ్చిందో చూడండి. జస్ట్ 4 కిటికీలు దులిపాను. చూడండి అదంతా తెల్లగా ఉన్న చోట అంతా నేను తొక్కాను, అడుగులు పడినాయి. ఇప్పుడు ఈ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. జస్ట్ చాలా సింపుల్గా వితిన్ నో టైము మెష్ డోర్ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదే మెష్ డోర్ మనం బ్రష్ లేకుండా మామూలుగా స్పాంజ్తోనో చీపితోనో ఏదైనా క్లాత్తోనో తుడవాలంటే ఇంత క్లీన్గా రాదు, ఇంత నీట్గా రాదు. నా కాళ్ళు చూడండి అబ్బాయి ఎంత నల్లగా అయిపోయాయో, కింద దుమ్మంతా తొక్కి తొక్కి. ఇదిగోండి మన హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్. సో ఇప్పుడు దీంతో క్లీన్ చేద్దాం. సో ఇదిగో చూడండి నేను అంచులెమ్మటే క్లీన్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇదిగోండి ఇదైతే ఇంకా క్లీన్ చేయని పార్ట్. మీకు ఆ డిఫరెన్స్ తెలియాలని చెప్పి నేను ఓన్లీ ఈ కొంచెం పార్టే క్లీన్ చేశాను. చూడండి క్లీన్ చేసిన పార్ట్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది చూడండి ఎట్లా ఉందో. సో ఇది ఓన్లీ డ్రై హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి. నేను రోబో కొనుక్కున్నాను కదా, దానికి కాంప్లిమెంటరీగా ఇచ్చారు గిఫ్ట్. దీంట్లో వెట్ కూడా ఉంటుంది. వెట్ అయితే మనకి 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఇది వచ్చేసి 3,000 మాత్రమే.
హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేశాక ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు సూపర్ ఉంది కదా. నేను దీంట్లో దుమ్ము ఎంత కలెక్ట్ అయిందో నేను చూపించలేదు కదా మీకు, నేను చూపిస్తాను. ఇది ఓపెన్ చేయాలి. నాకు కొత్తే కదా ఫస్ట్ టైం. సో దీంట్లో ఉంటుందండి దుమ్ము. ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలనుకుంటా. ప్రెస్ చేసేసాం. అండ్ డస్ట్ దీని లోపల ఉంటుంది అనుకుంటా. ఎస్, ఇదిగో చూడండి. బో, దీంట్లో కలెక్ట్ అయింది. అండ్ ఇది ఫిల్టర్, దీనికి కూడా ఉంది చూడండి. ఇదిగో చూసారా ఎంత వచ్చిందో. ఆ కిటికీల దగ్గర దుమ్మే అనమాట ఇది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మెష్ డోర్స్ ఎంత సింపుల్గా క్లీన్ చేసేసుకున్నామో. ఆ తర్వాత పడిన డస్ట్ను కూడా ఈ హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్తో ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మషిన్ ఈజ్ బెటర్ దాన్ మేడ్ అనమాట. ఒకరోజు రోబో ఆన్ చేసుకుంటాం, ఒకరోజు ఈ హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకుంటాం, చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఫైన్ డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది కాబట్టి మనకి ఇంట్లో ఎటువంటి ఎలర్జీస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రావు. సో చాలామంది మన రోబో వీడియో చూసి చాలామంది అయితే నాకు కాల్స్ చేశారు. కాల్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను దాంట్లో ఒక నెంబర్ అయితే ఇచ్చాను కదా, శారదా గారి నెంబరు. సో నాకైతే ఈ హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే శారదా గారి నాకు కాంప్లిమెంటరీగా గిఫ్ట్ ఇచ్చారు. సో మన ఛానల్ ద్వారా ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇవ్వమని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. సో ఇంకా మనకి ఎవరైనా రోబోస్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మరి ఇస్తాను, కాల్ చేయండి. ఈ నా ద్వారా పర్చేస్ చేస్తే మీకు తప్పకుండా ఈ హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా కాంప్లిమెంటరీ అయితే వచ్చేస్తుంది. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై.